ఉండదు. అమ్మ అపార్థం చేసేసుకుందని ఎన్నిసార్లు మీరు ఏడ్చుంటారో కదా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండుంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మేబీ మీ వైవాహిక జీవితంలో మీరు దాన్ని పోల్చుకోండి. నేను చక్కని చుక్కలని టీన్స్ కోసమే వచ్చాను. బట్ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ఎవ్రీ వన్. కానీ ఈ లోకంలో మనము మధ్యలో ఎవరి మధ్యలో ఉంటున్నాము, ఈ మనుషులందరికంటే ఎక్కువగా కూడా ఇప్పుడు సపోజ్ నా చేతిలో వాచ్ ఉందండి. ఓకే, లెట్ మీ జస్ట్ టెల్ యూ, ఈ ఫోన్ ఉందనుకోండి. ఈ ఫోన్ గురించి పరిపూర్ణంగా నేను తీసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నాను, నాకు కొన్ని సంవత్సరాల క్రితం మా హస్బెండ్ ఒక వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చాడు. ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్. నాకు అసలు ఎలా నిలబడి ఆరాధన చేసి వాక్యం చెప్పమని చెప్తా కానీ ఈ టెక్నికల్గా ఏంటి ఎలాగనేది నాకు అస్సలు తెలియదు. ఇది కొనిచ్చిన తర్వాత ఇప్పటికీ నాకు దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయో నాకు తెలియదు, ఇప్పటికీ తెలీదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే నోట్స్ వాడతా ఎక్కువగా, నోట్స్లో రాసుకుంటాను, ఎక్కువగా టైప్ చేస్తాను. తర్వాత చాటింగ్, వాట్సాప్ చాటింగ్లు, లేకపోతే సమాచారాలు మనము రిసీవ్ చేసుకుంటూ పంపిస్తాం కదా దాని కొరకు, లేకపోతే ఎక్కువగా ఫోన్స్. అమ్మ నీ ఫోన్ కింద తీసి పెట్టేయమ్మా, తర్వాత యూట్యూబ్లో ఉంటుంది మీరు చూసుకోండి, ఫోన్లు తీసి. సో ఫోన్స్ మాట్లాడుకోవడం కోసం దీన్ని ఉపయోగిస్తా. దానికి మించి ఇందులో చాలా ఫీచర్సే ఉన్నాయంట. ఎంతమంది తెలుసు ఐఫోన్ ఫీచర్స్? ఇక్కడ ఎంతమంది తెలుసండి ఐఫోన్ ఫీచర్స్? పోనీ ఫోన్లో ఫీచర్స్ అన్నీ, మీ ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు తెలుసా? కమాన్, తెలుసా? ఎంతమంది తెలుసు మీ ఫోన్లో ఉన్న ఫీచర్స్ అని? నాకు తెలిసిన వాళ్ళ చేతుల పైకి చూపించండి. ఎవరికి తెలీదు. వీఆర్ గివెన్ టు అవర్ పేరెంట్స్ లైక్ దాట్. కానీ ఈ ఫోన్లో ఫీచర్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ ఫోన్ తయారు చేసినోడు తెలుసా? చెప్పండి అమ్మా, ఇంత నీరసంగా ఉన్నారేంటి మీరు? మిమ్మల్ని చూసి నాకు నీరసం వచ్చేస్తుంది. ఈ ఫోన్ తయారు చేసినోడికి ఆ ఫీచర్స్ తెలుసా తెలీదా? ఈ ఫోన్ తయారు చేసిన యాపిల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో, లేకపోతే ఆ టెక్ గై ఎవరైతే ఉన్నాడో, టెక్నికల్గా ఏవి ఎక్కడ వీటి యొక్క యాప్స్ ఏవైతే దీంట్లో ఉండేటట్టు చేసే ఆ కలుగు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, దీని గురించిన సమస్తము వాళ్ళకు తెలుసు. అవునా? ఇప్పుడు ఈ ఫోను అతను తయారు చేసి షాప్లో అమ్మడం కోసం ఇచ్చేసాడు, ఒక వెల పెట్టి ఇచ్చేసాడు అక్కడ. ఇప్పుడు ఆ ఫోన్ నేను తెచ్చుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను కొనుక్కున్న తర్వాత ఈ ఫోన్కు ఓనర్ ఎవరు ఎప్పుడు చెప్పండి? నేనే. ఒకవేళ ఇది తయారు చేసింది అతనే అయినా దీన్ని నేను కొనుక్కున్నాను కాబట్టి ఎవరు దీనికి ఓనరు? నేనే. ఇప్పుడు అతను తయారు చేసినోడు వచ్చి అడిగినా కూడా నేను ఇవ్వను. కానీ ఈ ఫోన్కి రిపేర్ వస్తే మాత్రం నేను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను? వెనక్కి వెళ్ళిపోతాను. మన తల్లిదండ్రులకు మనం అలా ఇవ్వబడ్డాం. ఎక్కడి నుంచి? సృష్టికర్త దగ్గర నుంచి. మనను తయారు చేసింది ఎవరు? మనం కూర్చుండుట, మనము లేచి ఉండుట, మనము పరిగెత్తడము, మన ఆలోచించుట, మన హృదయ తలంపులు మనకంటే ముందుగా మన మనస్సుని దేవుడు గ్రహించాడంట. అందుకనే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ అస్ టు గో అండ్ గెట్ కనెక్టెడ్ టు ద క్రియేటర్. హల్లెలూయా. రిపేర్ రాకుండా ఏ ఫోన్ అన్నా ఉంటుందా? రిపేర్ రాకుండా ఏ వస్తువు అన్నా ఉంటుందా? వస్తువు పక్కన పడేయండి, మనకు ఆల్రెడీ రిపేర్ చేయబడే ఏదైనా తోటలో అసలు నువ్వు ఉండడానికి వీల్లేదురా భయ్ అని చెప్పి ఆ నుంచి పరిగెత్తిచ్చేసేలా చేసేసాడు అపవాది. వి లాస్ట్ ఆ భద్రతను కోల్పోయాము, ఆ యొక్క క్షేమాన్ని కోల్పోయాము, ప్రేమను కోల్పోయాము, ప్రభుత్వ సహవాసాన్ని కోల్పోయాము, దేవునితో నడిచి నడకను కోల్పోయాము, సంతోషాన్ని కోల్పోయాము. అసలు మనం ఇది కాదండి. ఈరోజు ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఎలాగుండాలో వీటి కోసం మాత్రమే ప్రాకులాడే వ్యక్తులం కాదు మనము. వీఆర్ క్రియేటెడ్ ఫర్ సంథింగ్ ఎల్స్. వేరే దాని కొరకు మనం సృష్టించబడ్డాము, వేరే ఉద్దేశాల కొరకు మనం సృష్టించబడ్డాము. అందుకనే ఈ యవ్వన కాలంలో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ టు గెట్ కనెక్టెడ్ టు విత్ ద క్రియేటర్. హల్లెలూయా. సో యూ నీడ్ గాడ్, యూ నీడ్ గాడ్. దేవుడు కావాలి మీకు, ప్రభు కావాలి మీకు. నువ్వు కూర్చుండుట, నువ్వు పరిగెత్తుట, నీ గురించి నీ తల్లిదండ్రుల కంటే కూడా అర్థం చేసుకోగలిగిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారనంటే అది దేవుడు మాత్రమే. నీ గురించి అన్ని తెలుసుకున్న వారు ఎవరైనా ఉన్నారనంటే నీకు కూడా నీ గురించి తెలియదు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తిట్టుకోవడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నిన్ను కలుగు చేసిన వాడు, నిన్ను కలుగు చేసినప్పుడు భయమును పుట్టించేటట్లు కలుగు చేశాడు, నిన్ను ఆశ్చర్యము కలిగించేటట్లు నిన్ను పుట్టించాడు ఆయన. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దట్ ఈస్ వాట్ యువర్ వర్త్ ఈస్. మీ విలువ మీరు ఊహించినట్లు కాదు. కానీ మీరు మీ తల్లిదండ్రులకు, ఇప్పుడు నేను ఈ ఫోన్ గురించి ఎలా చెప్పానో అలా మనం ఇయ్యబడ్డాము తల్లిదండ్రులకు. నీ గురించి కూడా
పూర్తిగా మన వాళ్ళకు తెలియదు, కానీ మనల్ని పుట్టించిన దేవునికి తెలుసు. అందుకని మన జీవితంలో భయము కలిగినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, ఒకవేళ మనకంటూ ఒక విలువను కోల్పోయిన పరిస్థితిలో, మనుషులు మన మీద నిందలు ముద్ర వేసినప్పుడు, పనికిరామనే పరిస్థితులకు మనకు వచ్చినప్పుడు, మళ్ళా it is always good for us to go and sit with the Creator.